Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. నాకు ఇవాళ ఒక పేషెంట్ వచ్చారండి. ఒక 39-year-old కపుల్, మ్యారీడ్ ఫర్ 3 years అండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారు. కొంచెం లేట్ మ్యారేజ్. సో నేను ఆ విషయం గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఏంటి అంటే అసలు ప్రెగ్నెన్సీ కోసం మీరు ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది, ఎంత తొందరగా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, దేని మీద డిపెండ్ అవుతుంది. సో నేను మెయిన్లీ 35 years తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది 35 years తర్వాత కూడా న్యాచురల్గా అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీరు ఒక 6 months ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే ఇంకా 1 year 2 years దాకా వెయిట్ చేయకూడదు. ఎప్పుడైతే 35 years కన్నా ఎక్కువ అవుతుందో వయసు, ఈ వయసులో ఏంటి అంటే ప్రెగ్నెన్సీ కొంతమందికి డిలే అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రం 6 months ఆఫ్ మ్యారీడ్ లైఫ్ తర్వాత కన్సీవ్ అవ్వడం లేదంటే ఖచ్చితంగా నియర్ బై ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కపుల్స్కి ఏంటి అంటే ట్రీట్మెంట్ అనేది మేము మెయిన్ వాళ్ళకి ఓవేరియన్ రిజర్వ్, వాళ్ళకున్న ఫాలికల్ నెంబర్ని బట్టి, వాళ్ళ హస్బెండ్కి ఉన్న స్పర్మ్ క్వాలిటీ, స్పర్మ్ నెంబర్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎందుకు ఆ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి, ఫస్ట్ అన్నీ బాగానే ఉన్నాయి, రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి అంటే మాత్రం న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం. ఇన్ కేస్ వాళ్ళ రిపోర్ట్స్లో మెయిన్లీ ఫీమేల్కి వచ్చేసరికి ఏంటంటే ఎగ్ నెంబర్ డ్రాప్ అవడం అనేది వయసు రీత్యా వచ్చే సహజ గుణం. ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రొసీజర్ అనమాట. అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ కాకుండా మన స్కాన్లో కూడా ఎగ్ నెంబర్ తగ్గిందా, ఎగ్ నెంబర్ నార్మల్గా ఉందా అని చెప్పేసి మీరు ట్రీట్ చేసుకున్న డాక్టర్ ఐడెంటిఫై చేయగలరు. సో ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు అని చెప్పేసి పేషెంట్కి ఒక ఐడియా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అంటే ఇంకో 1 year వెయిట్ చేయొచ్చా, లేదు ఇమీడియట్లీ కన్సీవ్ అవ్వడానికి ట్రై చేసుకోవాలా అని చెప్పేసి. మీ ఏఎంహెచ్ వాల్యూ కానీ 1 కన్నా తక్కువ ఉంది, మోర్ దాన్ 35 years ఉన్నారు, మీ హస్బెండ్ సెమినాలిసిస్ నార్మల్ ఉన్నా కన్సీవ్ అవ్వలేదు అంటే మాత్రం ఖచ్చితంగా నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రీజన్స్ ఏంటి అంటే, మేడం మాకు రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి కదా, మేము న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేము. రెగ్యులర్ సైకిల్స్ అనేవి అందరికీ వస్తాయి. ఓకే, లైక్ ఆల్ పేషెంట్స్, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ హ్యావ్ రెగ్యులర్ సైకిల్స్. ఇన్స్పైట్ ఆఫ్ దాట్ దే వోంట్ బి కన్సీవింగ్. ఓకే, దానికి కారణం ఏంటి అంటే ఎగ్ యొక్క నెంబర్ ఒకటే సరిపోదు, మీకు రెగ్యులర్ సైకిల్స్ ఒకటి రావడం అనేది సరిపోదు. సో వయసు రీతి అంటే వయసు పెరిగిన తర్వాత పొటెన్షియల్ ఆఫ్ ద ఓసైట్ అంటే ఎగ్ యొక్క ప్రాబ్లం అనేది ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎగ్ క్వాలిటీ పరంగా ప్రాబ్లం అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఎగ్ జెనెటికల్ గా ఏంటి అంటే ఒక పిండం ఏర్పడటానికి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇవి అనేవి ఫిజియలాజికల్ గా న్యాచురల్ గా జరిగేవి. మనము వాటిని బైపాస్ చేయాలి అంటే ట్రీట్మెంట్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ ఎగ్ నెంబర్ బాగానే ఉంది అంటే అవడలేదు అంటే ఖచ్చితంగా ఐయుఐ ట్రై చేయడంలో తప్పేమీ లేదు. బట్ ఎగ్ నెంబర్ తక్కువ ఉంది, నార్మల్ గా అవడం లేదు ప్రెగ్నెన్సీ, అండ్ విరకణాల ప్రాబ్లం ఏముంది అంటే మాత్రం ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ ట్రై చేయాల్సి ఉంటుంది అనమాట. టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్లో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఎందుకు ఎగ్ రిలీజ్ అయినా సరే ప్రెగ్నెన్సీ కావడం లేదు, ఒక ఎంబ్రియోగా ఫార్మ్ అయ్యే ఎబిలిటీ అనేది మీ ఎగ్కు ఉందా లేదా, ఒక బిడ్డ ఏర్పడిన తర్వాత అది గర్భసంచిలో అతుక్కునే శక్తి ఆ బిడ్డకి ఉందా లేదా, ఇవన్నీ మనం ఐడెంటిఫై అనేది చేయగలం. ఎందుకంటే మనం డైరెక్ట్లీ ల్యాబ్లో బేబీని కల్చర్ చేస్తున్నాం కాబట్టి ఆ కల్చర్లో మనం ఏమైనా ఐడెంటిఫై చేయగలిగితే అప్పటికే కపుల్స్కి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ స్టెప్స్. అనవసరంగా డిలే చేసుకోవడం ద్వారా ఏంటి అంటే బయలాజికల్గా మన బేబీ పొందే అవకాశం మనం కోల్పోతాం. సెకండ్, కొంత రిక్వైర్మెంట్ వరకు డోనర్ ఎగ్ కూడా వెళ్లాల్సిన అవసరం అనేది వస్తుంది. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే వయసు రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎవరిలోన్నా వస్తాయి. మీకు ఇటు ఫీమేల్ ఆర్ మేల్ అనవసరంగా అంటే డయాబెటీస్ రావడం కానీ, షుగర్స్ అనేది ఎక్కువ అవడం వల్ల కానీ, లేదు గర్భసంచిలో గడ్డలు ఏర్పడటం, గర్భసంచిలో వాపు రావడం, అట్లాంటివన్నీ కూడా వయసు రీత్యా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మాత్రం మోర్ దాన్ 35 years ఉంటే ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ.